అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. అమరావతి కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రత్యేక పోలీస్ వ్యవస్థని ఎలా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న దానిపైన నివేదికలు సమర్పించాల్సిందిగా ఆసక్తి ఉన్న సంస్థలు నివేదికలు సమర్పించేందుకు వీలుగా టెండర్లను కూడా ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి ప్రత్యేక పోలీస్ వ్యవస్థలు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే అమరావతి రాష్ట్రంలో ఒక భాగమే. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి ప్రధాన పట్టణాలకు కూడా సాధారణ పోలీస్ వ్యవస్థే రక్షణ కల్పిస్తుంది, అన్ని హ్యాండిల్ చేస్తుంది. అలాంటప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతి కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుంది అన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికే అమరావతి అన్నది ఒక ప్రత్యేక జోన్లా తయారు చేస్తున్నారు. కొందరికి సంబంధించిన రాజధానిగా మాత్రమే తయారు చేస్తున్నారు. ఇక 8 ఏళ్ల క్రితం అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అమరావతి అన్నది కొందరు వ్యక్తులు నిర్మించుకుంటున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అని కూడా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణం ఉన్న ఈ పరిస్థితుల్లోనే అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటోంది? పంజాబ్, హర్యానాకు ఉమ్మడి రాజధానిగా కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా ఉన్న చండీగఢ్లో మాత్రం ఇలాంటి వ్యవస్థ ఉంది. అక్కడ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల లేనిపోని ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం అక్కడ ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ అమరావతిలో అలాంటి ఇబ్బంది లేదు కదా. అమరావతి కూడా రాష్ట్రంలో ఒక వ్యవస్థే కదా. ఒకవేళ అమరావతిలో అదనపు భద్రత కావాలి అనుకుంటే సాధారణ పోలీసుల నుంచే మరికొంతమంది ఎక్కువ మందిని అక్కడికి తీసుకోవచ్చు, కావాలంటే అదనంగా రిక్రూట్ చేసుకోవచ్చు. ఇవన్నింటినీ పక్కన పెట్టి అమరావతి కోసమంటూ ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థను సృష్టించడం ద్వారా అమరావతి వేరు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు వేరు అన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే పెంచుతూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఈ టెండర్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని భవిష్యత్తులో ఒక స్వయం పాలిత ప్రాంతంగా చేయబోతోంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇలా ఒకవేళ అమరావతిని ప్రత్యేకంగా స్వయం పాలిత ప్రాంతంగా మారిస్తే ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల తరహాలో కాకుండా అదనపు అధికారాలు, అదనపు నిర్ణయాలు, సొంత నిర్ణయాలు తీసుకునే అధికారాలు కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. నిధుల సమీకరణ, పన్నుల వసూళ్లు, పన్నుల విధింపు వంటి అంశాలపైన ప్రత్యేకంగా ఇక్కడ విధానాలు ఉండే అవకాశం కూడా ఉంది. ఈ ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఒకవేళ ఏర్పాటు చేస్తే అక్కడ ఇక మిగిలిన సాధారణ పోలీసులకు ఎంట్రీ ఉంటుందా? వాళ్లకు ప్రత్యేక పోలీస్ వ్యవస్థకు మధ్య సమన్వయం ఉంటుందా? లేకుంటే అక్కడ లేనిపోని వివాదాలు వచ్చే అవకాశం ఉంటుందా అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఓవరాల్ గా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు నివేదికలు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ పోలీస్ వ్యవస్థను ఎలా ఏర్పాటు చేస్తుంది, దానికి ఎలాంటి అధికారాలు ఇస్తుంది అన్న దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఉద్దేశాలు ఏంటి అన్న దానిపైన కూడా స్పష్టత రావచ్చు. ప్రస్తుతానికైతే ఈ ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ద్వారా అమరావతిలో అవినీతి, అక్రమాలు, మరి ముఖ్యంగా అవినీతిని ఈ పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేస్తుందని కూడా చెప్తున్నారు. ఎలా చేస్తుందో తెలియదు. అవినీతి, అక్రమాలని, అనధికారిక నిర్మాణాలను కూడా కట్టడి చేస్తుంది ఈ ప్రత్యేక పోలీస్ వ్యవస్థ అని చెప్తున్నారు. ఒకవేళ అమరావతిలో అవినీతి, అక్రమాలను అడ్డుకట్ట వేయాలనుకుంటే ఇప్పటికే ఆల్రెడీ ఏసీబీ ఉన్నది, విజిలెన్స్ ఉంది. ఇవన్నీ ఉండగా ప్రత్యేకంగా అమరావతి కోసం అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే ఇది ఎవరి కింద పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, మిగిలిన ప్రాంతాలకు జవాబుదారీతనంతో కాకుండా సొంతంగా ఈ ప్రాంతం అంతా ఇక పనిచేయబోతుందా భవిష్యత్తులో అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. సో అంతిమ నిర్ణయం వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంటుంది, ఈ మోడల్ మీద ఏ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న దానిపైన ఒక నిర్ధారణకు రావచ్చు.